మేము ఫంక్షన్లు చేసేటప్పుడు ఎవరైనా ఒకళ్ళు సినిమా యాక్టర్ ఉంటే కొంచెం గ్లామర్ ఉంటుంది, మనం జనం కూడా బాగా వస్తారు, ఆనందిస్తారు అని సినిమా వాళ్ళని పిలుస్తూ ఉంటాం. కానీ శారదా ఆకునూరి గారు హైదరాబాద్ వచ్చారంటే సినిమా యాక్టర్లను పిలవం, మేము ఆమెనే పిలుస్తాం. ఎందుకంటే వాళ్ళకంటే గ్లామర్ ఉంటుందని మా ఉద్దేశం. ఇప్పుడు శారదా ఆకునూరి గారు అంతే గ్లామర్గా మాట్లాడతారు. సభకు నమస్కారం అండి. యాక్చువల్లీ వైకే గారు మీరు అన్న మాటలకి నాకు ఇంకా నవ్వు ఆగటం లేదు. మరి కొంచెం మరి అది అతిశయోక్తి అని అనిపిస్తుంది నాకైతే. బట్ ఎనీవే, సంగీత సాహిత్య సమలంకృతే ఎంత చక్కటి పేరు. నిజంగా సంగీతానికి సాహిత్యానికి రెండిటికి ఎంత మంచి కనెక్షన్ కదా. ఆ రెండిటికి ఒక లిరిసిస్ట్ని, ఒక గీత రచయితని, ఒక సంగీత దర్శకుణ్ణి, వారిద్దరిని గుర్తు చేసుకుంటూ కార్యక్రమం చెయ్యాలి అనే ఒక సంకల్పం రావటం అనేదే నిజంగా ప్రవీణ్ గారికి నా స్పెషల్, అంటే ఆయనకి బెస్ట్ విషెస్. అది రియల్లీ గ్రేట్ అసలు, అంత మంచి ఆలోచన రావడం మీకు. అలాగే ప్రాజ్ఞిక ఆర్ట్స్ ఫౌండేషన్ వాళ్ళు గత 16 నెలలుగా ఇంత మంచి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు మాన్యులు గౌరవనీయులు శ్రీ కె రమణాచారి గారికి, సభాధ్యక్షులు శ్రీ రమణాచారి గారికి ఇవే నా వందనాలు. అలాగే ఎంతోమంది పెద్దలందరూ ఈ సభను అలంకరించారు. వారందరికీ కూడా పేరు పేరున శ్రీ బండారు సుబ్బారావు గారికి, అలాగే దామోదర్ గారికి, ఈరోజు సన్మాన గ్రహీతలు శ్రీ జి ఆనంద్ గారు, మా ఆత్మీయులు, ఎప్పటి నుంచో బాగా పరిచయం, మేము యూఎస్లో కూడా కొన్ని ప్రోగ్రామ్స్ చేశాము. అలాగే సూర్య తేజ గారు, మేము ఇక్కడ ఇండియాలో ఉన్నప్పుడు చాలా ప్రోగ్రామ్స్కి ఆయన వాద్య సహకారం అందించారు. గ్రేట్ మ్యూజిషియన్, హీ రియల్లీ డిజర్వ్ దిస్ అవార్డ్. అండ్ అలాగే శ్రీ జగదీష్ గారికి కూడా శుభాకాంక్షలు తెలియచేస్తూ, అలాగే మా ఫ్రెండ్స్ సురేఖ గారు, శశికళ గారు, అలాగే మా అఖిల గారికి కూడా చూడడం చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని ఈరోజు. సో అందరికీ పేరు పేరున క్షమించాలి ఎవరినన్నా మర్చిపోతే. కేవీ రావు గారు ఎన్సైక్లోపీడియా, అలాగే కళా మ్యాగజైన్ ఎడిటర్ గారికి కూడా, రఫీ గారికి కూడా బెస్ట్ విషెస్, మూర్తి గారు. సో అందరికీ పేరు పేరున ఇదే నా నమస్సుమాంజలి. ఈరోజు అనిష్ శెట్టి గారు, సుసర్ల గారి గురించి అంటే నాకు చాలా, అంటే స్వర్ణయుగ సంగీత దర్శకుడు ఒకరు, స్వర్ణయుగ గీత రచయిత ఒకరు. ముఖ్యంగా అనువాద చిత్రరచనకు ఆహుతి చిత్రంతో శ్రీకారం చుట్టారు శ్రీశ్రీ గారు. ఆ తర్వాత 1958, 68 మధ్యకాలంలో వచ్చిన చాలా తమిళ చిత్రాల్లో శివాజీ, భీమ్ సింగ్ కాంబినేషన్లో వచ్చిన చాలా చిత్రాలన్నీ తెలుగులో అనువాదమై సరాసరి తెలుగులో తీసిన చిత్రాలతో సమానంగా ప్రేక్షకులకు ముందుకి వచ్చాయి. అవన్నీ చాలా హిట్ అయ్యాయి. అసలు అంత హిట్ అవ్వడానికి ప్రాయశ్చిత్తం, పాప పరిహారం, కొడుకులు కోడళ్ళు, పవిత్ర ప్రేమ, వీటిలో కొన్ని మాత్రమే. కానీ అవన్నీ అంత హిట్ అవ్వడానికి కారణం ముఖ్యంగా లిప్సింక్కి భావయుక్తంగా సంభాషణలు రాసి వాటికి ప్రాణం పోసిన రచయితగా ఆ ఘనత దక్కింది అనిశెట్టి గారనే చెప్పచ్చు. ఆ తర్వాత అనిశెట్టి గారు పినిశెట్టి శ్రీరామ్మూర్తి గారితో కలిసి జంటగా అనిశెట్టి పినిశెట్టి అనే పేరుతో కొన్ని చిత్రాలకు రచన చేశారు. వాటిలో చెప్పుకోదగిన చాలా మంచివి ఇందాక మన గాయని గాయకులందరూ పాడారు. సాధన వారి సంతానం, చల్లని వెన్నెలలో, దేవి శ్రీదేవి, నిద్రపోరా తమ్ముడా, అలాగే తోబుట్టువుల్లో సాగేను జీవితనావ. అంతకుముందే నిరుపేదలు అనే చిత్రానికి కూడా వారు రచన చేయడం జరిగింది అనిశెట్టి గారు. మనందరికీ తెలిసిన రక్త సంబంధం చిత్రంలో అన్నా చెల్లెళ్ళు అంటే ముఖ్యంగా టాప్ 3 సాంగ్స్లో ముందొచ్చేది చంద్రుని మించు అందమొలికించు. అంత ఆణిముఖ్యమైన పాటని మనం తెలుగు ప్రేక్షకులు, తెలుగు సినిమా ఉన్నంత కాలం మర్చిపోలేని ఆణిముత్యం అది. అలాగే రచయితగా అనిశెట్టి తన విశ్వరూపాన్ని ప్రదర్శించిన చిత్రం భట్టి విక్రమార్క. ఇందాక మంచి మంచి పాటలు, అందులో అన్ని పాటలు ఆయన కళ నుంచి జారువారినవే. ఆ తర్వాత అనువాద చిత్ర రచన. ఇప్పుడు అనువాదం అంటే తర్వాత మనకి తెలిసిన ఆయన రాజశ్రీ గారు. ఈయన అడుగుజాడల్లో నడిచి
రాజశ్రీ గారు కూడా అంత మంచి పేరు తెచ్చుకున్నారు. అలాంటి అనిశెట్టి గారిని తలుచుకుంటూ ఈరోజు ఈ స్వరాభిషేకం చేయడం కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఆ తర్వాత యావత్ భారత కీర్తినందిన మధుర గాయనీమణి శ్రీమతి శ్రీ లతా మంగేష్కర్ గారు, ఆవిడ పాడిన తొలి తెలుగు పాట సంతానం చిత్రంలో నిద్రపోరా తమ్ముడా అనే జోలపాట, విషాదం, ఆర్ద్రత అన్నీ కలగలిపి ఆ నిండిన అంత మంచి స్వరపరిచి ఆమె చేత పాడించిన ఘనత శ్రీ సుసర్ల దక్షిణామూర్తి గారికి దక్కింది. దాదాపు 135 చిత్రాలకు పైగా, అంటే తెలుగు అన్ని భాషలు కలిపి ఆయన సమకూర్చి ఒక తరాన్ని ఉరుతులుగించారు మంచి మంచి పాటలతో. అలాగే ఇందాక లతా మంగేష్కర్ గారి గురించి చెప్పుకున్నాం. ఇలవేల్పు చిత్రంలో ఒరిస్సా నుంచి వచ్చిన గాయకులు రఘునాథ పాణిగ్రాహి గారిని చల్లని రాజా ఓ చందమామ పాట పాడించారు. అలాగే నర్తనశాలలో మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి చేత కూడా తొలి పాట పాడించిన ఘనత ఆయనకే దక్కింది. అలాగే కాక జమునా రాణి గారు, పీలీల గారు, బెంగళూరు లత గారు, వీళ్ళందరికీ కూడా ఫస్ట్ సాంగ్స్ ఇచ్చిన అవకాశం ఇచ్చిన సంగీత దర్శకులు సుసర్ల దక్షిణామూర్తి గారు. ఆ తర్వాత ఎంతోమంది గాయకులకి అవకాశం కల్పించిన ఆయన్ని కూడా తలుచుకుంటూ ఈరోజు సుసర్ల గారిని తలుచుకుంటూ మరి మా ఆనంద్ గారికి సుసర్ల దక్షిణామూర్తి గారి పురస్కారం లభించడం, ఇవన్నీ అంటే ఎంతో చాలా చెప్పుకోవచ్చు. ఇంకొకటి సుసర్ల దక్షిణామూర్తి గారిని చెప్పాలంటే ఆయన సంగీత దర్శకుడిగానే కాకుండా పాటలు కూడా పాడారు. శ్రీలక్ష్మమ్మ కథ ఇలాంటి సినిమాల్లో అక్కినేని నాగేశ్వరరావు గారికి నేపథ్య గాయకులుగా పాడారు ఆయన. ఆ తర్వాత ఎంజీఆర్ గారికి డబ్బింగ్ చెప్పడం కూడా జరిగింది తమిళ్ మూవీకి, ఒక దానికి సర్వాధికారి అనే మూవీకి. అలాగే ఎస్పి కోదండపాణి గారు, ఆకుల ఏఏ రాజు గారు, శ్యామ్ అనే మ్యూజిక్ డైరెక్టర్, ఎంఎస్ విశ్వనాథన్ గారు, వీళ్ళందరూ కూడా సుసర్ల గారి దగ్గర ఆయన ఆర్కెస్ట్రాలో పనిచేశారు. ఆ టైంలో అంత గొప్ప గొప్ప సినిమాలు నర్తనశాల, సంతానం, ఇలవేల్పు, అన్నపూర్ణ, వీరకంకణం, ఇటువంటి గొప్ప గొప్ప సినిమాలు చేసిన తక్కువే అయినా మన మనసుల్లో ఎప్పటికీ మన తెలుగు సినిమా చరిత్ర అంతా మన సింగర్స్ కానీ మనందరూ సంగీతాభిమానులు ఉన్నంత కాలం గుర్తుంచుకోగలిగిన పాటలు అందించిన సుసర్ల గారిని మరి తలుచుకుంటూ, మరి ఈరోజు అవార్డు గ్రహీతలు శ్రీ జి ఆనంద్ గారికి, అలాగే శ్రీ సూర్యతేజ్ గారికి, అలాగే జగదీష్ గారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియచేసుకుంటూ మరి సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అలాగే నా అదృష్టం కూడా ఏంటంటే 3వ స్వరాభిషేకం జరిగినప్పుడు ప్రవీణ్ గారు ఆరుద్ర గారి పురస్కారం నాకు ఇచ్చి, అంటే అంత గొప్ప ఆరుద్ర గారు అంటే కూడా చాలా ఇష్టం నాకు, అనుకోకుండా ఆయనదే నాకు ఇవ్వటం రియల్లీ థ్యాంక్ఫుల్ టు యూ ప్రవీణ్ గారు. దీనికి ఇట్లా ఈరోజు ఇంతటి చక్కటి సభకి నన్ను ఆహ్వానించిన ప్రవీణ్ గారికి మరియు శ్రీ వైకే నాగేశ్వరరావు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు సీల్వెల్ కార్పొరేషన్ అధినేత